నాన్నగారిని తక్షకుడు పడగొట్టాడని కక్ష పెట్టుకుని ఇప్పుడు నేను యజ్ఞం చేసి కొన్ని వేల లక్షల సర్పములనే కాల్చేసి, మనిషి మనసులోకి కక్ష అన్నది ప్రవేశిస్తే అంతకుముందు విన్నవి, అంతకుముందు చదువుకున్నవి, అంతకుముందు నేర్చుకున్నవి ఎంత విచిత్రంగా కొట్టుకుపోయారా. కానీ నాకన్నా ముందు పుట్టి ఈ రాజ్యాన్ని పరిపాలించి శరీరం విడిచిపెట్టినటువంటి పాండవులు కౌరవులు నాకు తండ్రులు. వాళ్ళకి చెప్పడానికి పరమధర్మమూర్తి అయిన వేదవ్యాసుడు ఉన్నాడు కాబట్టి ఆయన వంశకర్త అయి ఉన్నాడు. అటువంటి మహాపురుషుడు ఆయన ఉన్నాడా? పెద్దరికం వహించి మాట చెప్పడానికి భీష్ముడు ఉన్నాడా? అడగకుండానే చెప్తాడు భీష్ముడు. మహాపురుషుడు ఆచార్యుడు ద్రోణుడు ఉన్నాడా? కృపాచార్యుడు ఉన్నాడా? ఇంతమంది ఉండి మరి ఎవరు వినకపోవడం వల్ల అంత పెద్ద యుద్ధం జరిగింది కురుక్షేత్రం. ఒక వ్యక్తి స్వభావరీత్యా మాట వినకపోవడం అన్నది జరిగి ఉంటే ఇంతమంది మహాత్ములున్న చోట ఒక్కడే పోయి ఉండాలి. అలా పోలేదు. ఇనపరజనునంతటినీ అయస్కాంతం ఆకర్షించినట్టు మొత్తం దుష్టశక్తులన్నిటినీ దుర్యోధనుడు ఆకర్షించాడు. దేవతాశక్తులన్నీ ఈశ్వరుడి ముందు నించున్నట్టు దేవతాశక్తుల యందు ఆవిర్భవించిన వారందరూ పాండవుల వైపు. దేవతాశక్తులున్న వాళ్ళైనా మాట వినాలిగా వ్యాసుడు చెప్పినప్పుడు. మరి పాండవులు ఎందుకు వినలేదు? వీళ్ళిద్దరికీ యుద్ధం ఎందుకు జరిగింది అసలు కురుక్షేత్రంలో? ఎక్కడొచ్చింది అసలు దోషం? అసలు భారతం ఎందుకు వచ్చింది? కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది? ఎక్కడ మాట వినకపోవడం అన్నది జరిగింది. ఎవరెవరు మంచి మాటలు చెప్పారు, ఎవరెవరు మాట వినలేదు. ఎవరెవరు మాట వినకపోవడం వల్ల ఏ ఏ స్వభావముల చేత, ఏ ఏ కారణముల చేత ఇంత భారత యుద్ధం జరగవలసి వచ్చింది. నాయనా, నువ్వు నన్ను అడిగావు కదా ఎందుకు జరిగింది భారత యుద్ధం, అసలు ఎందుకు చెప్పిన మాటలు వినలేదని కదా నువ్వు అడిగావు. ఈ భూమికి భారం పెరిగిపోయింది పాపుల చేత. భారం పెరిగిపోతే భూదేవి ఏడ్చింది. ఈ లోకంలో పాపభారం పెరిగిపోతుంది, దీన్ని నిర్మూలించడానికి దేవతాంశలు రావాలి అంటే తప్పకుండా అలాగే. ఇప్పుడు ఎంత పాపభారం పెరిగి ఉన్నదో తెలుసా అండి? ఆ సమయంలో అది పోగొట్టడానికి ఒక్క పరమేశ్వరుడు వస్తే సరిపోదు, దేవతలందరూ అంశలతో కదిలి రావాలి. ఇప్పుడు రాక్షసాంశలలో పుట్టిన వాళ్ళందరూ దేవతాంశలలో పుట్టిన వాళ్ళ వల్ల చచ్చిపోవాలి. చచ్చిపోతే భూభారం తీరు. మహాభారతంలో గొప్పతనం ఏంటో తెలుసా అండి? దేవతాంశలలో ఉన్నవాళ్ళు రాక్షసాంశలలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుద్ధం. భీష్ముడు దేవతాంశలో వచ్చింది, ద్రోణుడు బృహస్పతి అంశ. వీళ్ళందరూ వెళ్ళి కౌరవుల వైపు నిలబడ్డారు. దుర్యోధనుడి పక్కన నిలబడి యుద్ధం చేశారు. దేవతాంశంలో పుట్టిన వాళ్ళు పాండవుల పక్కన నిలబడాలా, కృష్ణుడు ఉన్న వైపు నిలబడాలా, వ్యతిరేక పక్షంలో వెళ్ళి దుర్యోధను వైపు నిలబడి యుద్ధం చేస్తారు? అలా ఎందుకు చేశారు? దుర్యోధనుడు యుద్ధానికి వచ్చి నిలబడాలి అంటే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు అందరూ వెళ్ళిపోయారనుకోండి, వారు యుద్ధం చేయరు. ఎవరిని చూసుకుని యుద్ధం చేయరంటే, ఎవరిని చూసుకుని యుద్ధం చేయరని యుద్ధం చేయడం మానేశాడు అనుకోండి, పన్నాడాలు పడుతూనే ఉంటాడు. ఎప్పుడు ఎలా రాక్షసాంశలు పోవడం? రాక్షసాంశలు దేవతాంశలతో తలబడాలంటే వాడికి ధైర్యం కలగడానికి కొన్ని దేవతాంశలు తమ స్వరూపమునందు మార్పు లేకుండానే వెళ్ళక నిల్చోవాలి. అందుకు నిల్చున్నాడు భీష్ముడు, ద్రోణుడు. అది మహాభారతంలో అత్యంత. అందుకని భీష్ముద్రోణులు నిల్చున్నారు తప్ప చేత కాకో దుర్యోధనుడు మోచేతి నీళ్ల కోసమో వెళ్ళి నిలబడ్డవాడు కాదు. అందుకని వాళ్ళు అక్కడ నిలబడకపోతే ఆ యుద్ధంలో వాళ్ళు పడరు రాక్షసులు. అందుకని కొంతమందిని నిల్చోబెట్టవలసి వచ్చింది కృష్ణ భగవాను. కాబట్టి స్వదేవతానుగ్రహం కలిగింది. వ్యాస భగవానుడు పుట్టాలి. ద్వాపరయుగం అయిపోతుంది, కలియుగం ప్రారంభం అయిపోతుంది. ఇంకా శిష్యుల్ని తానే తయారు చేసుకోగలగాలి. మహాపురుషుడై స్వార్థత్యాగి అయిన వాడు కావాలి. అటువంటి వాడు పుట్టాలంటే ఎంతటి మహాత్ముడి తేజస్సు కదలాలి. అటువంటి మహాపురుషుడి తేజస్సు కదిలినా ఆ తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం ఇది. అందుకని ఆ క్షేత్రాన్ని కూడా ఆవిడే సిద్ధం చేసింది. వేరొక మహాత్ముడి తేజస్సు కలిపి అది అద్రిక మింగి అద్రిక కడుపులో పెరిగితే అద్రికకి శాప విమోచనం అవుతుంది. అప్సరసా గర్భము నుంచి బయటికి వచ్చింది కాబట్టి వశిష్ఠ మహర్షి యొక్క వాక్కు నిలబడ్డానికి ఇదిగో ఈ మహాత్ముడి ఇప్పుడు పుట్టాడు. కాబట్టి ఎలా వాళ్ళందరూ కృష్ణ భగవానుడు జన్మించాడు. యాదవ వంశంబున జగదాదిజుడకు విష్ణుదేవునంశంబున ఎన్నడూ దుఃఖం లేనటువంటి పరమాత్మ ఈ లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం దేవకీ వసుదేవులకి స్వామి. ఆ తర్వాత కలంబుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించడానికి ఆదిశేషుడు బలరాముడి అనబడేటువంటి పేరుతో ఆదిశేషుని యొక్క అంశ బలరాముడిగా రోహిణీ వసుదేవులకు జన్మించి సనత్కుమారుడు ప్రద్యుమ్నుడిగా వచ్చాడు. 16,000 మంది అప్సరసలు గోపికలుగా వచ్చారు. దేవతలే యదు, వృష్ణి, భోజ, అంధక కులాలలో రాజులుగా వచ్చారు వంశాలలో.
వసువులలో ప్రభాసుడు అనబడేటటువంటి ఒక గొప్ప వసువు భీష్మాచార్యుడిగా వచ్చాడు. దేవతల గురువైన బృహస్పతి ద్రోణాచార్యుడిగా వచ్చాడు. కామము క్రోధము కలగలిసి ఉంటే ఎంతో ప్రమాదం. ఈ రెండు కలగలిసి పుట్టినవాడు అశ్వత్థామ. ఏకాదశ బుద్ధుల అంశలో పుట్టినవాడు కృపాచార్యుడు. సూర్యుని యొక్క అంశలో వచ్చినవాడు కర్ణుడు. హంసుడు అనబడేటటువంటి గంధర్వుడు ధృతరాష్ట్రుడిగా వచ్చాడు. మతి గాంధారిగా వచ్చింది. కలిపురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు. వంశమంతా కూడా రాక్షసులందరూ కలిసి దుర్యోధనుడి యొక్క సోదరుడుగా వచ్చారు. హిరణ్యకశిపుడు శిశుపాలుడిగా పుట్టాడు. సంహలాదుడు శల్యుడిగా పుట్టాడు. విప్రచిత్తి జనాసురుడిగా పుట్టాడు. కాలనేని కంసుడిగా పుట్టాడు. శ్రీ మహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది. స్త్రీ పుంస రెండు రూపములు కలిసి ఉండేటటువంటి వాడు, అటువంటి రూపము కలిగినటువంటి వాడు ఒక దేవత శిఖండిగా పుట్టాడు. మరుద్గణంతో పుట్టినటువంటి వాడు పాండురాజు. పాండవ్యుని యొక్క శాపం వలన యమధర్మరాజు గారు మళ్ళీ పుట్టవలసి వస్తే విదురుడిగా పుట్టాడు. సిద్ధి బుద్ధి ఇద్దరు కుంచి మాదిరిగా పుట్టారు. యమధర్మరాజు గారి యొక్క అంశగా ధర్మరాజు, వాయుదేవుని అంశలో భీముడు, ఇంద్రుని అంశలో అర్జునుడు, అశ్విని దేవతల యొక్క అంశంలో నకుల సహదేవులు, అలాగే సాక్షాత్తు శ్రీ రూపంగా సంపద రూపంగా యాజ్ఞసేని జన్మించి. యాజ్ఞసేని అంటే ద్రౌపదీదేవి. ఆవిడ యజ్ఞంలోంచి ఆవిర్భవించింది. అగ్ని కృష్ణద్యుమ్నుడిగా వచ్చాడు. మరుత్తులు ద్రుపద సాత్యకి విరాటులుగా వచ్చారు. ఇంతమంది దేవతలు కాకుండా ఇంకా ఎంతమంది దేవతలు, ఎంతమంది రాక్షసులో ఈ భూమి మీద రాక్షసాంశలతో అవతరించిన వాళ్ళని మట్టు పెట్టడానికి దేవతలందరూ ఇన్ని అంశాలలో జన్మించారు.